సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాద వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 4వ అధ్యాయము 14వ శ్లోకాన్ని చర్చిస్తున్నాం. ఇక్కడ సూత గోస్వామి ఒక ప్రత్యేక విధి గురించి చెబుతున్నారు. మనకి భౌతిక ప్రపంచంలో సృష్టి జరిగినప్పుడు సత్యయుగంతో ఆరంభమై సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము మరియు కలియుగముగా మనకు తెలుసు. ఈ 4 యుగాల యొక్క కాల పరిమితి కూడా మనకి తెలుసు. ఎలాగా ఈ 4 యుగాల్ని కలిపితే చతుర్యుగం అంటారని, అది ఎలాగా ప్రతిసారి ఒక యుగం తర్వాత ఒక యుగము ఆవిర్భావన జరుగుతుంది, ఆ యుగ ధర్మాలు ఏమిటి, అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. బ్రహ్మ యొక్క ఒక రోజులో ఎన్ని అలాంటి మహాయుగాలు ఉంటాయో కూడా మనం చర్చించుకున్నాం. బ్రహ్మ యొక్క ఒక్క రోజులో అలాంటి మహాయుగాలు 1000 ఉంటాయి. అయితే ఇక్కడ సూత గోస్వామి యొక్క ప్రత్యేకమైన విధి గురించి చెప్తున్నారు. 4 యుగాల యొక్క క్రమ పద్ధతిలో 4 యుగాలు ఎలా ప్రకటితమవుతాయి నిజంగా అంటే, ముందు సత్యయుగము, తరువాత ద్వాపర యుగము, 3వది త్రేతాయుగము, 4వది కలియుగం. అది సామాన్యంగా 4 యుగాలు ఉండే తీరు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీ అందరికీ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. సత్యయుగము చాలా సులభము. సత్యయుగము లేకపోతే కృతయుగము అంటారు దాన్ని. సత్యయుగంగా మొదటిది. రెండవది ఏమిటి అంటే ద్వాపర, ద్వి 2 ద్వాపర యుగము. 3 త్రు అంటే 3 త్రేతాయుగము. 4 కలియుగం. సో ఇవి నిజానికి 4 యుగాల యొక్క స్థితి ఒక క్రమ పద్ధతిలో వచ్చేటువంటివి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక యుగానికి ముందు ఇంకొక యుగం కూడా ఆవిర్భవిస్తూ ఉంటుంది. అది భగవంతుని యొక్క లీల ప్రకారంగా. అలాగే ఇక్కడ సూత గోస్వామి అలాంటి ఒక ప్రత్యేకత గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం ఇది కూడా నేర్చుకున్నాము. భగవంతుడైన శ్రీకృష్ణుడు తానే స్వయంగా బ్రహ్మ యొక్క ప్రతి ఒక్క రోజులో ఆవిర్భవిస్తారు. అలా ఎప్పుడు ఆవిర్భవిస్తారు? ఇలా 4 యుగాలు ఏవైతే ప్రకటితమవుతున్నాయో, 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అనుకుంటున్నామో, అలా బ్రహ్మ యొక్క ఒక రోజులో 1000 యుగాలు ఉంటాయి అని కూడా చెప్పుకున్నాము. దాంట్లో బ్రహ్మ యొక్క 28వ చతుర్యుగంలో, దాంట్లో ఆ చతుర్యుగంలోని ద్వాపర యుగంలో భగవంతుడు ఆవిర్భవిస్తారు. అయితే ఇలా ఆవిర్భవించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి 28వ చతుర్యుగంలో ఒక వింత జరుగుతుంది. ఏమిటది? మామూలుగా అయితే యుగాల గురించి చెప్పుకున్నప్పుడు యుగాలు ఎలా ఆవిర్భవిస్తారు అనుకున్నాం? సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగం. కానీ ఈ 28వ యుగంలో 28వ చతుర్యుగంలో మాత్రము యుగాల పరంపర కొద్దిగా మారిపోతుంది. ముందు సత్యయుగం ప్రకటితమవుతుంది. దాని తర్వాత త్రేతాయుగం ప్రకటితమవుతుంది. దాని తర్వాత ద్వాపరయుగం వస్తుంది. దాని తర్వాత కలియుగం వస్తుంది. ఇది కేవలము ఈ 28వ చతుర్యుగంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఈ యుగంలోనే భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆవిర్భవిస్తాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పుడే కూడాను అదే యుగంలో, ఆ తర్వాత యుగంలో, కలియుగంలో, అదే చతుర్యుగంలో, అదే చతుర్యుగంలో, కలియుగంలో చైతన్య మహాప్రభు ఆవిర్భవిస్తారు. ఇది బ్రహ్మ యొక్క ప్రతి రోజులో కూడా జరుగుతుంది. మనం నేర్చుకున్నాం. బ్రహ్మ యొక్క ఒక రోజులో 1000 అలాంటి చతుర్యుగాలు ఉంటాయి. అలాంటి చతుర్యుగాలు ఉంటాయి. సో ఇది భగవంతుని యొక్క ఆవిర్భావం. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది? వ్యాసదేవుడు ఎలా ప్రకటితమయ్యాడో దాన్ని సూత గోస్వామి ఈ శ్లోకంలో చక్కగా వివరించి చెప్తున్నాడు. వ్యాసుడు ఎలా ప్రకటితమయ్యారు? సత్యవతి
మరియు పరాశర మునుల యొక్క పుత్రుడు వ్యాసుడు. ఆయన ఎలా ఆవిర్భవించారో అనే విషయం మనం ఇంతకుముందు ఒకసారి చర్చించుకున్నాం. సత్యవతిని మత్స్యగంధ అని కూడా పిలుస్తారు. తర్వాత కాలంలో పరాశరుని యొక్క కృపతో ఆమె యోజనగంధిగా కూడా మారిపోయింది. ఏం జరుగుతుంది అంటే సత్యవతి దాసరాజు అని కూడా అంటారు. ఆయన పేరు వసు అని కూడా ఇక్కడ చెప్పబడింది. అతని కుమార్తె. దాసరాజు ఎవరు? బేస్తవాళ్ళకి నాయకుడు. చేపలు పట్టుకునేటువంటి కులంలో జన్మించినటువంటి వ్యక్తి వసు. అతని కుమార్తె సత్యవతి. ఆమె పేరే. ఆమె ఏం చేసేది అంటే రోజు చేపలు పట్టుకోవడానికి వెళ్ళేది. అలా చేపలు పట్టుకుని వెళ్ళి తండ్రికి సహాయకారిగా ఉండేది కాబట్టి చేపలతో సహవాసం చేయడం మూలంగా చేపల వాసనంతా కూడాను ఆమె దరిదాపుల్లోకి వస్తుంటే చేపల వాసన వస్తూ ఉండేది. అందుకని ఆమెని మత్స్యగంధి అని పిలిచేవాళ్ళు. అయితే ఒకానొక సందర్భంలో పరాశరం ఆమె ఏం చేసేది చేపలు పట్టుకోవడమే కాకుండా గంగా నది తటాకంపై వ్యక్తులని, ప్రయాణికులని ఒక తటాకం నుంచి మరొక తటాకానికి చేరవేర్చేది పడవలో. తద్వారా జీవనాన్ని కొనసాగించే వాళ్ళు. అది వాళ్ళ వృత్తి. అలాగే ఒకసారి ఆ ప్రక్రియలో పాల్గొంటున్నప్పుడు పరాశరముని గంగా తటాకం నుంచి ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకి వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అందుకు సత్యవతి ఉపయోగిస్తున్న నావని, పడవని ఆయన ఉపయోగిస్తాడు. ఉపయోగించి పరాశరుని చెప్తాడు సత్యవతితో, అలా నదీ మధ్యలోకి వెళ్ళినప్పుడు సత్యవతితో వాళ్ళిద్దరి కలయిక వల్ల ఒక గొప్ప వ్యక్తి ఆవిర్భవించబోతున్నాడు. అందుకని తనతో సంగమించడానికి అంగీకరించమని సత్యవతిని అడుగుతాడు. పరాశర ముని గొప్ప ముని. పరాశరుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప ముని తనతో అలా సంభాషించడాన్ని సత్యవతి విని భయపడుతుంది ముందు. తర్వాత చాలా వినయంతో చెబుతుంది, నేను మీలాంటి గొప్ప మునికి అర్హత కలిగిన వ్యక్తిని కాను. పైగా నేను కన్యను. నా శరీరం నుంచి చేపలతో కూడిన దుర్గంధం వస్తోంది. అందుకని మీరు తెలిపిన విషయము సరికాదని నా భావన అని చాలా సౌమ్యంగా పరాశరమునికి సమాధానం ఇస్తుంది. కానీ పరాశరముని ఒకటి చెప్తాడు. ఏమని అంటే, మన ఇద్దరి కలయిక ద్వారా ఒక గొప్ప వ్యక్తి యొక్క ఆవిర్భావం జరగవలసి ఉంది. అందుకని నువ్వు దీన్ని తిరస్కరించుకో. నీ శరీరం నుంచి వస్తున్నటువంటి మత్స్య అంటే చేపల వాసనని నేను తొలగిస్తాను అని తన శక్తి చేత ఆమె శరీరం నుంచి వచ్చేటువంటి ఆ చేపల వాసనని తొలగించి అంతా కూడాను సుగంధ ద్రవ్యాల వాసన వచ్చేలా చేస్తాడు ఆయన తన తపశక్తితో. అప్పటి నుంచి ఆమెను యోజన గంధి అని పిలిచేవారు. ఇంతకుముందు మత్స్యగంధి అని పిలిచేవారు. చేపల వాసన వస్తుంది కాబట్టి తర్వాత కాలంలో ఆమె యోజన గంధిగా పేరుగాంచింది. ఆమె ఎక్కడుంటే అక్కడ ఒక యోజనం వరకు, అంత దూరం వరకు చుట్టుపక్కల పరిసరాలనే కుండను సుగంధంతో పరిమళించేవి. అలాంటి స్థితిని కల్పించి పరాశరముని ఇంకో విషయం కూడా చెప్తారు. నువ్వు కన్యవన్న విషయం నాకు తెలుసు. నీ కన్యత్వానికి భంగం కలగకుండా, సమాజంలో నీకు ఎలాంటి అపకీర్తి కలగకుండా, నీ కన్యత్వానికి భంగం కలగకుండా తన తపశక్తి ద్వారా సత్యవతితో కలవడం ద్వారా పరాశరముని వ్యాసదేవుడి ఆవిర్భావానికి పునాది వేస్తారు.
సో తద్వారా జన్మించినటువంటి పుత్రుడే వ్యాసుడు. అయితే ఈ సత్యవతి తర్వాతి కాలంలో భరతవంశ రాజు యొక్క భార్యగా మారుతుంది. ఎవరు? మనం ఇంతకుముందు ఒకసారి చర్చించుకున్నట్టున్నాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే అడగండి. దాని గురించి చర్చిద్దాం. శంతను మహారాజు. ఒకసారి అనుకున్నాం మనం ఈ భాగవతాన్ని చర్చిస్తున్నప్పుడే 3వ అధ్యాయంలో ఒకసారి ఈ సందర్భం వచ్చింది మనం చర్చించుకున్నాము. శంతనుడు భీష్ముడి యొక్క తండ్రి. అతను గంగాదేవిని వివాహం ఆడతారు. శంతనుడు మరియు గంగాదేవి ఆవిర్భవించినప్పుడు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వాళ్ళిద్దరి వివాహం ద్వారా భీష్ముడు జన్మిస్తాడు అని మనం తెలుసుకుంటాం. అయితే భీష్ముడు జన్మించడానికి ముందు గంగాదేవికి ఇంకో 7 పుత్రులు జన్మిస్తారు శంతనుని ద్వారా. వాళ్ళందరినీ కూడాను గంగాదేవి గంగలో వదిలేస్తుంది పుట్టగానే. దానికి ఒక కారణం ఉంది. పూర్వాశ్రమంలో ఆ శంతనుడు ఒక గంధర్వుడు, నాకు పేరు గుర్తుకు రావట్లేదు. శంతనుడు ఒక గంధర్వుడు. అలాగే గంగాదేవి బ్రహ్మపుత్రిక. వీళ్ళిద్దరూ దేవలోకంలో ఉన్నటువంటి వ్యక్తులు. గంధర్వలోకము, దేవలోకంలో ఒకానొక సందర్భంలో బ్రహ్మలోకంలో ఒక సమావేశం ఏర్పరచబడుతుంది. ఆ సమయంలో అందరినీ కూడా ఆహ్వానించబడుతుంది. ఆ సందర్భంగా బ్రహ్మ అందరినీ ఆహ్వానిస్తే శంతనుడు ఒక గంధర్వుడిగా ఉంటారు. అతను ఆ సమావేశానికి హాజరవుతారు. అలా సమావేశానికి హాజరైనటువంటి వ్యక్తులందరికీ కూడాను బ్రహ్మపుత్రికగా ఉన్నటువంటి గంగాదేవి సపర్యలు చేస్తుంది. అందరికీను మధుర పానీయాలను అందిస్తూ ఉంటుంది. అలా చేస్తున్న సందర్భంలో ఒకానొక సందర్భంలో ఆమె వేసుకున్నటువంటి వస్త్రాలు ఆమె ఛాతీ భాగం నుంచి కిందికి జారుతాయి. అలా జారినప్పుడు అందరూ కూడాను అక్కడికి సమావేశమైనటువంటి వ్యక్తులందరూ కూడాను గౌరవప్రదంగా తలదించుకుంటారు. ఆమె సరి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కానీ ఈ ఒక్క గంధర్వుడు మాత్రము శంతనుడు గంగాదేవిని అలాగే చూసి మోహితుడవుతాడు. దాన్ని గంగాదేవి కూడా ప్రతిఘటించదు, ప్రోత్సహిస్తుంది. ఈ సంఘటనని బ్రహ్మదేవుడు గమనిస్తాడు. అందుకని వాళ్ళిద్దరిని కూడాను మృత్యులోకంలో ఆవిర్భవించమని శపిస్తాడు. అందుకని గంగాదేవి మరియు శంతనుల యొక్క జన్మ అనేటువంటిది భౌతిక ప్రపంచంలో, ఈ భూలోకంలో వాళ్ళు ఆవిర్భవించడానికి కారణభూతమవుతుంది ఆ శాపం. అయితే అష్టవసులు ఇదే సమయంలో ఒక పొరపాటు చేస్తారు. వాక్యాలకి బయలుదేరినటువంటి అష్టవసులు ఒకసారి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు. వశిష్ఠుని ఆశ్రమంలో నందిని అనేటువంటి ఒక అద్భుతమైన గోవు ఉంటుంది. ఆ గోవు అనంతమైన సంపదనిస్తుంది. ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కల్పవృక్షము కామధేనువు అంటారు దాన్ని. వృక్షాలలో ఏది కోరుకుంటే అది ఇచ్చేదాన్ని కల్పవృక్షమని, గోవులలో ఏది కోరుకుంటే అదిని ప్రసాదించేదాన్ని కామధేనువు అంటారు. అలాంటి కామధేనువు వర్గానికి చెందినదే నందిని అనేటువంటి గోవు. ఆ గోవుని ఈ అష్టవసువులు, వీళ్ళు కూడాను గంధర్వ లోకాలలో నివసించేటువంటి దేవతా లోకాలు, గంధర్వ లోకాల్లో నివసించేటువంటి అష్టవసువులు ఒకానొక సందర్భంలో వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి ఆ నందిని అనేటువంటి గోవును చూస్తారు. చూసి దాని యొక్క శక్తి సామర్థ్యాలకి ముగ్ధులు ఏమంటారు? ఆ నందినిని తమకు ఇవ్వమని వశిష్ఠుడిని కోరతారు. అందుకు వశిష్ఠుడిని నిరాకరిస్తాడు. అప్పుడు అష్టవసువుల్లో చిట్ట చివరి వసువు భార్య ఆ అష్టవసుని వసువులకి ఏం చెబుతుంది? మీరు ఒక మునితోని ఎందుకు అంతగా భయపడిపోవాలి? నేను చాలా శక్తివంతుడు. ఆయన ఇవ్వకపోతేనేంటి? మీరు దాన్ని
దొంగిలించి తీసుకురండి అని తను ప్రోత్సహిస్తుంది. ఆ చిట్ట చివరి వసువు దానికి అంగీకరిస్తాడు. మిగిలిన వసువులందరూ కూడా దానికి సహకరిస్తారు. సో 8 మంది కలిసిను ఆ గోవుని తస్కరిస్తారు. వశిష్ఠుడు తన తపోబలంతోని జరిగిన సంఘటన తెలుసుకొని ఆ అష్టవసుల్ని కూడాను భూలోకంలో అవతరించమని, తాము చేసిన పొరపాటుకి భూలోకంలో అవతరించమని శపిస్తాడు. సో అష్టవసువులు తమ గర్వంతో కూడిన పొరపాటును గమనించి మళ్ళీ వశిష్ఠుడిని ప్రాధేయపడతారు. తమ శాపం నుంచి తమకి ఉపశమనం కలిగించమని. అందుకు వశిష్ఠుడు, మీరు ఎవరైనా మీకు ఒక ఉపశమనాన్ని ఇస్తున్నాను. ఎవరైనా అంగీకరిస్తే, తల్లిగా ఉన్న వ్యక్తి అంగీకరిస్తే, మీరు భౌతిక మృత్యులోకంలో ఆవిర్భవించగానే దాన్ని వదిలివేస్తారు. దాంట్లో కర్మను అనుభవించాల్సినటువంటి అగత్యం ఉండదు. జన్మ, మృత్యు సరిపోతుంది మీకు అని మొదటి 7గురికి ఆ ఉపశమనాన్ని ఇస్తారు. కానీ 8వ వాడికి మాత్రము నువ్వు నిజంగా దొంగతనం చేశావు. వీళ్ళు ప్రోత్సహిస్తే నువ్వు దొంగతనం చేశావు కాబట్టి నీకు ఆ ఉపశమనాన్ని నేను ఇవ్వను అని చెప్తాడు. ఆ 8వ వసువుగా జన్మించిన వాడే నిజానికి భీష్ముడు. సో ఈ అష్టవసువులు ఏం చేస్తారు? వీళ్ళిద్దరికీ జరిగిన శాపం ఏదైతే తెలుస్తుందో వాళ్ళకి అదే సమయంలో దాదాపుగా గంగాదేవికి మరియు శంతనునికి బ్రహ్మ ఇచ్చిన శాపం గురించి తెలుసుకొని గంగాదేవిని ప్రార్థిస్తారు. నేను మీకు అమ్మా నేను మీకు మేమందరం కూడా మీకు పుత్రులుగా జన్మిస్తాము. పుట్టగానే మమ్మల్ని వధించండి. తద్వారా మేము మృత్యులోకంలో కాలం గడపవలసినటువంటి అగత్యం ఏర్పడదు అని వాళ్ళు వేడుకుంటారు. గంగాదేవి అందుకు సమ్మతిస్తుంది. సో శంతనుడికి గంగాదేవికి వివాహం జరిగిన తర్వాత వివాహం జరగడానికి ఇదంతా కూడా గంగాదేవికి గుర్తుంటుంది. కానీ శంతనుడికి మాత్రం ఇది గుర్తుండదు. తను భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించినప్పుడు. సో గంగాదేవి శంతనుని వివాహం జరిగినప్పుడు గంగాదేవి శంతనునికి ఒక నియమం పెడుతుంది. తనని వివాహం చేసుకోవడానికి శంతనుని వివాహం చేసుకోవడానికి తనకి ఏ అభ్యంతరము లేదు. కాకపోతే తను ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడాను ఎందుకు అని అడగకూడదు. దానికి అభ్యంతరం పెట్టకూడదు. సమ్మోహితుడైనటువంటి శంతనుడు గంగాదేవి చెప్పిన అన్ని షరతులకి అంగీకరిస్తారు వివాహం కోసం. గంగాదేవి వివాహం జరుగుతుంది. అలాగ వాళ్ళకి ఇలాగా వసువులు ఒకరి తర్వాత ఒకరు జన్మిస్తూ ఉంటారు. పుట్టగానే గంగాదేవి ఆ వసువులని గంగలో వదిలిపెడుతూ ఉంటుంది. శంతనుడు అది చూస్తాడు కానీ ఏమీ అడగలేని పరిస్థితి. ఒకవేళ ఎందుకంటే తను మాటిచ్చేశాడు. గంగాదేవి ఏ పని చేసినా కూడాను ఎందుకు అని ప్రశ్నించడు, అభ్యంతరం పెట్టడు. అలాగా 1, 2, 3, 4, 5, 6, 7 సంతానం అలా జన్మించగానే గంగాదేవి వాళ్ళని నీళ్ళలో వదిలేస్తుంది. గంగలో వదిలేస్తుంది. 8వ వసుని కూడా అలా చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఇంకా శంతనుడు తన ఆవేదనని ఆపుకోలేక గంగాదేవిని అడ్డుకొని ప్రశ్నిస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒక తల్లి చేయవలసిన పనేనా? నాకు తెలుసు నేను ఎలాంటి ప్రశ్నలు అడగనని చెప్పాను. అలా అడిగిన మరుక్షణం నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతానని నువ్వు చెప్పావు. నాకు అది గుర్తుంది. ఎన్ని సంవత్సరాలు కూడా ఎందుకు అడగలేదు ఆయన? గంగాదేవి మీద ఉన్నటువంటి వ్యామోహము. కానీ ఈ 8వసారి అలా జరిగే సమయంలో పుత్రవాత్సల్యము వ్యామోహాన్ని అధిగమిస్తుంది. అప్పుడని ఆయన ప్రతిఘటించి గంగాదేవిని అడిగేస్తాడు. ఎందుకు అలా చేస్తున్నావు? అప్పుడు గంగాదేవి జరిగిన సంఘటనని చెప్పి, సో మనము మాట్లాడుకున్న మన ఒప్పందం ప్రకారంగా నువ్వు నన్ను ఎప్పుడైనా అడ్డగించినా, ఎందుకని ప్రశ్నించినా నేను నిన్ను వదిలేస్తానని చెప్పాను కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఉండవలసినటువంటి అగత్యం లేదు. కాకపోతే మీ 8వ పుత్రుడు ఎవరైతే ఉన్నారో అతన్ని నేను నాతో పాటే తీసుకెళ్ళిపోతున్నాను. తనకి విద్యాబుద్ధులన్నీ బోధించిన తర్వాత దేవలోకంలో విద్యాబుద్ధులన్నీ బోధించిన తర్వాత మళ్ళీ మీకు అప్పగిస్తానని తీసుకెళ్ళిపోతుంది.
అలాగా జన్మించిన వ్యక్తి భీష్ముడు. అయితే శంతనుడు అలా గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకానొక సందర్భంలో సత్యవతితో మళ్ళీ ఆకర్షితుడవుతాడు. సత్యవతిని వివాహం చేసుకోవడానికి సత్యవతిని ప్రపోజ్ చేస్తాడు. ఈ సందర్భాన్ని శంతనుడే సత్యవతిని అడుగుతాడు తను వివాహం చేసుకోమని. సత్యవతి దాన్ని నిర్ణయించవలసింది తాను కాదు తన తండ్రి అని చెప్తుంది వసు. సో శంతనుడు వసు దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతాడు తన కూతురిని. తను శంతను మహారాజునని హస్తినాపురానికి రాజునని పరిచయం చేసుకొని వసు కూతురు అడిగితే అతను ఏం చెప్తాడు, నా కూతురు యొక్క జాతకం ప్రకారంగా ఏం చెప్తాడు ఆయన, నా కూతురు జాతకం ప్రకారంగా ఆమెకు పుట్టబోయే వ్యక్తులే రాజ్యాధికారాన్ని చేపడతారు అని నిర్దేశించబడి ఉంది. కాబట్టి మీరు ఆమెకు పుట్టిన రాజుగా చేస్తానని మాటిస్తే నేను ఆవిడ మీకు వివాహం ఇచ్చి చేస్తానని చెప్తారు. కానీ అప్పటికే శంతను మహారాజు తన మొట్టమొదటి పుత్రుడు గంగాపుత్రుడైనటువంటి భీష్ముడిని యువరాజుగా నియుక్తిని చేసేస్తాడు. సో అప్పుడు శంతను మహారాజు ఒక సందిగ్ధావస్థలో పడి ఉంటాడు. ధర్మ సంకటన లాంటిది. ఎలాంటిది? తనకేమో ఆ స్త్రీ మీద వ్యామోహం కలిగింది, పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉత్సాహం ఉంది. కానీ ఆమె తండ్రి పెట్టిన షరతును అంగీకరించలేడు. ఎందుకనంటే భీష్ముడిని అప్పటికే యువరాజుగా ప్రకటించాడు. ప్రత్యేకమైన కారణాలు లేకుండా అతన్ని యువరాజు స్థానం నుంచి తొలగిస్తే అది అధర్మం అవుతుంది. రాజుగా ఆ పని తాను చేయలేడు. అలా కృషించిపోతున్నటువంటి సమయంలో మానసిక వేదన అనుభవిస్తూ రాజ్య పాలన మీద ఆసక్తిని కనబరచకుండా నిరాసక్తంగా ఉన్న సమయంలో భీష్ముడు అది గమనించి భీష్ముడి పేరు కన్నా ముందు ఏం పేరు ఉండేదానికి ఎవరికైనా గుర్తుందా? దేవవ్రతుడు. రైట్, థ్యాంక్ యూ మాధుచక్య. దేవవ్రతుడు అని ఉంటుంది ఆయన పేరు. గంగాపుత్రుడు దేవవ్రతుడు ఆయన పేరు. దేవవ్రతుడు విషయాన్ని తెలుసుకొని సత్యవతి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి విచారిస్తాడు. ఎందుకని మహారాజు కన్నా స్వయంగా దేశానికి రాజు ఆయన వచ్చి మీ పుత్రికని అడిగితే మీరు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు, ఏం జరిగింది అడిగితే దాసరాజు ఈ వసువు ఎవరైతే ఉన్నారో ఆయన శంతను మహారాజుకి ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని వివరిస్తాడు. వెంటనే భీష్ముడు అంటాడు, అప్పుడు దేవవ్రతుడు అంటాడు, ఓ అంత చిన్న విషయం కోసమనే, మా నాన్నగారి సంతోషం కోసమని నేను మీకు మాటిస్తున్నాను, నేను రాజ్యాధికారాన్ని చేపట్టను. నేను మీకు మాటిస్తున్నాను, మాతా సత్యవతికి ఎవరైతే పుత్రులుగా జన్మిస్తారో వాళ్ళే రాజ్యాధికారాన్ని చేపట్టడానికి నేను అనుమతిస్తున్నాను. అప్పుడు వెంటనే రాష్ట్రాలు ఇంకో మాట అంటాడు, నువ్వు అనుమతిస్తున్నావు సరే, అది నీ అధికారం కాబట్టి ఇస్తున్నావు. నీకు పుట్టబోయే పుత్రులకి అధికారం వస్తుంది కదా, వాళ్ళు దానికి అంగీకరించకపోతే. అందుకని భీష్ముడికి అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఎలాగైనా సరే తండ్రికి తాను కోరుకుంటున్నది అందించాలనేటువంటి ఆకాంక్షతోని తండ్రి మీద వ్యామోహం. చూడండి, వ్యామోహాలు ఎక్కడి వరకు తీసుకెళ్తాయో చూడండి. తండ్రి ఎవరైతే శంతను మహారాజు ఉన్నాడో అతనికి స్త్రీ మీద వ్యామోహం, కొడుకు దేవవ్రతుడు ఎవరైతే ఉన్నాడో అతనికి తండ్రి మీద వ్యామోహం. తండ్రి మీద వ్యామోహంతో దేవవ్రతుడు ఏం చేస్తాడు, నేను జీవితకాలంలో బ్రహ్మచారిగా ఉంటాను, నాకు వివాహమై నాకు సంతానం కలిగితేనే కదా వాళ్ళు అభ్యంతరం పెట్టేది, అసలు అలా కలగకుండా నేను జాగ్రత్త పడతాను, అంటే నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తున్నాను.
ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తారు. అలాంటి భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అప్పటి నుంచి ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చింది. దేవవ్రతుడికి భీష్ముడిగా ప్రసిద్ధిగాంచాడు. చూడండి, మహాభారత యుద్ధానికి అంకురము ఈ సంఘటనతో పడింది అని మనకు అర్థమవుతుంది. అందుకని వ్యక్తుల మీద ఉన్నటువంటి వ్యామోహంతోని ధర్మాన్ని ఎప్పుడు కూడా త్యజించకూడదు. ధర్మం ఏమిటి ఇక్కడ? ఎవరి దృక్కోణం నుంచి వాళ్ళు సరిగ్గానే మాట్లాడుతున్నారు. ఇక్కడ అధర్మం ఎక్కడ జరిగింది? వ్యామోహం మూలంగా అధర్మం జరిగింది. మొదటి వ్యామోహము శంతను మహారాజుకి సత్యవతి మీద ఉన్నటువంటి వ్యామోహము. దానివల్ల ఆ వ్యామోహాన్ని త్యజించలేక, దాన్ని నియంత్రించలేక రాజ్యపాలనని పక్కన పెట్టేశారు. అది గమనించి యువరాజు స్థానంలో ఉన్నటువంటి దేవవ్రతుడు తండ్రి మీద వ్యామోహంతోని ఇంకో ప్రతిజ్ఞ చేశాడు. ఏమిటది? తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని, ఇంకా కూడా సత్యవతికి ఎవరు పుడతారో తెలియదు, ఎలాంటి వ్యక్తి పుడతారో తెలియదు, అలాంటి వ్యక్తిని రాజుగా చేస్తానని మాట ఇచ్చేశాడు, ప్రమాణం చేసేసాడు. అది చాలా పొరపాటు. ఎవరైనా రాజ్యాధికారాన్ని స్వీకరించాలి అంటే అర్హతలను సంపాదించిన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి భగవంతునికి ప్రాతినిధ్యం వహించేటువంటి శక్తియుక్తుడై ఉండాలి. కానీ వీళ్ళ ఇద్దరి వ్యామోహం మూలంగా, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి వ్యామోహం, తండ్రికి సత్యవతి మీద, కొడుకుకి తండ్రి మీద ఉన్నటువంటి వ్యామోహం మూలంగా మహాభారత యుద్ధానికి అంకురం పడింది. ఈ తర్వాత మొత్తం అంతా మనం చెప్పుకుంటే మహాభారతం గురించి మొత్తం అంతా చెప్పుకోవాల్సి వస్తుంది. తద్వారా ఏం జరిగింది? ఈ సత్యవతి శంతను మహారాజు యొక్క భార్యగా ఉండటం మూలంగా ఏంటంటే విచిత్రవేయుడు కదా, విచిత్రవేయుడు వీళ్ళిద్దరి సంతానం, వాళ్ళిద్దరూ పుత్రులుగా పుట్టడము, వాళ్ళు అతి తక్కువ కాలంలో శరీరాన్ని వదిలేయడము, దాని తర్వాత మొత్తం మహాభారత కథ అంతా వస్తుంది. అప్పుడు వ్యాసుడి ప్రభావం చేత, వ్యాసుడి యొక్క కృపతో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు, వీళ్ళ ఆవిర్భావం అదంతా కూడాను మళ్ళీ మహాభారత కథకి నాంది వాచకం అవుతుంది. కాకపోతే ఇక్కడ వ్యామోహము అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల వ్యామోహము, వాళ్ళ అనియంత్రణతో కూడుకున్న వ్యామోహము ధర్మము నుంచి దూరం అయ్యేలా చేసింది వాళ్ళు. అది మహాభారత యుద్ధానికి కారణభూతమైంది. సో ఇక్కడ వ్యాస మహాముని ఎలా ఆవిర్భవించారు, సత్యవతి పరాశరమునులకి పుత్రునిగా ఎలా ఆవిర్భవించారో ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. ఇది వ్యాసదేవుని యొక్క పుట్టుక. సో ఏ సమయంలో జన్మించాలని చెప్తున్నారు? ప్రతి యుగాన్ని కూడాను 3 విభాగాలుగా విభజిస్తారని, దాంట్లో ఒక విభాగం ఇంకొక విభాగానికి పరిణతి చెందుతున్నప్పుడు, మార్పు చెందుతున్నప్పుడు దాన్ని సంధ్య అంటారని మనం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం. ఒక రోజులో కూడాను సూర్యోదయం నుంచి మధ్యాహ్న కాలం వరకు ఒకటి, మధ్యాహ్న కాలం నుంచి సాయంత్రం వరకు ఇంకొక విభాగంగాను, సాయంత్రం నుంచి మళ్ళీ రాత్రి కాలాన్ని ఇంకో విభాగంగా విభజించారు. ఎప్పుడైతే ఈ మధ్యాహ్నము ఉదయము, సూర్యోదయము మధ్యాహ్నంకి మారుతుందో దాన్ని ఒక సంధ్య అంటారు. అలాగే ఆ మధ్యాహ్నం నుంచి సాయంత్రము, అలా మధ్యాహ్నం అంతా గడిచిపోయి సాయంత్రంగా మారుతుంది చూడండి, సాయంత్రం ఇంకా చీకటిలోకి మారే స్థితి ఉంటుంది చూడడానికి దాన్ని మరో సంధ్య అంటారు. సాయం సంధ్య, ప్రాతకాల సంధ్య. ఇలాగా ఆ స్థితిలో మారుతున్న ఒక విభాగం నుంచి మరో విభాగానికి మారుతున్నప్పుడు ఉండేటువంటి మధ్యకాలాన్ని సంధ్యాకాలము అంటారు. సో అలాగే ఒక యుగము మరొక యుగంలోకి మారుతూ ఉన్నప్పుడు కొంత ఒకదానితో ఒకటి కలిసి ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు. మార్పు చెందుతున్నటువంటి కాలం.
అలా మార్పు చెందుతున్నటువంటి సంధ్యాకాలంలో వ్యాసదేవుడు ఎప్పుడు ఆవిర్భవించాడట? అలా మార్పు చెందినటువంటి సంధ్యాకాలంలో మూడవ సంధ్యాకాలంలో వ్యాసదేవుడు ఆవిర్భవించాడు. అంటే ఒక యుగం అంతరించి మరో యుగం ఆవిర్భావం జరగబోతున్నటువంటి సమయంలో వ్యాసదేవుడు ఆవిర్భవించాడు. అంటే త్రేతాయుగము ఈ 28వ చతుర్యుగంలో యుగాల క్రమబద్ధీకరణ మారిపోయింది అని చెప్పుకున్నాం మనం. అంటే రెండవ యుగంగా త్రేతాయుగము ప్రకటితమైంది. మూడవ యుగం ద్వాపర యుగం ప్రకటితమైంది. త్రేతాయుగ అంతము మరియు ద్వాపరయుగ ఆరంభము ఆ సంధి కాలంలో వ్యాస భగవానుడు ఆవిర్భవించారు అని సూత గోస్వామి శౌనకాది మునులకి వ్యాసదేవుని యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఘటనని మనకి వివరించి చెప్తున్నాడు. సో అక్కడ కుమికుడినటువంటి మనం నిన్నటి చదువుకున్నటువంటి శ్లోకంలో కూడా మనకి ఒక విషయం అవగతమవుతుంది. దాంట్లో ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని సూచించారు. సూత గోస్వామి యొక్క స్థితిని గురించి శౌనక మునులు వర్ణించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? సూత గోస్వామిని అనేక ప్రశ్నలు అడుగుతూ సూత గోస్వామి యొక్క శక్తి గురించి చెప్తున్నారు. చెప్తూ ఏమన్నారు సూత గోస్వామిని వాళ్ళు? మీకు వేదాలలోని అన్ని విభాగాలు పరిపూర్ణంగా తెలుసు. కేవలము 1-2 విభాగాలు మినహాయించి అన్ని కూడా మీకు అన్ని తెలుసు. అందుకని మేము అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా అన్నిటికి కూడాను మీరు సరైన సమాధానం చెప్పగలరు. వేదాలు, పురాణాలు అనేటువంటి ఏమిటి అంటే వేదాలకి అనుబంధమైనటువంటివి పురాణాలు. వేదాలు, పురాణాన్ని వేటితో పోల్చారు? శ్రీల ప్రభుపాదుల వారు నిన్నటి భాష్యంలో మనం చదువుకున్నాము. బ్రాహ్మణులు పరివ్రాజకాచార్యులు అని చెప్పారు. పరివ్రాజకాచార్యులు అంటే ఎవరు? పరివ్రాజకాచార్యులు అంటే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఒక స్థితిని పరివ్రాజకాచార్యులు అంటారు. పరివ్రాజకాచార్యులు ఏం చేస్తారు? పరివ్రాజకాచార్యులు భగవద్భక్తిని ప్రతి చోటకి ప్రయాణం చేస్తూ వ్యక్తులందరికీ అందిస్తూ ఉంటారు. వాళ్ళు పరివ్రాజకాచార్యులు అంటారు వాళ్ళని. బ్రాహ్మణులు వేదాలకు పరివ్రాజకాచార్యులు వేద జ్ఞానాన్ని జనాలకు అందిస్తుంటారు. బ్రాహ్మణులు కూడాను వేదాలలో విదితమైనటువంటి కర్మలన్నిటి కూడాను చేయడానికి ప్రజలకి తోడ్పడుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ బ్రాహ్మణులు, పరివ్రాజకాచార్యులు వీళ్ళిద్దరిని కూడాను ఎలా పోల్చారు అంటే బ్రాహ్మణులు వేద విధులను కర్మకాండకి సంబంధించినటువంటి వేద విధులని నిర్వర్తించడానికి వాళ్ళు ప్రజలకి సహాయపడుతూ ఉంటారు. కానీ పరివ్రాజకాచార్యులు అదే వేదాలలో చెప్పినటువంటి సారాన్ని, ఆధ్యాత్మిక సారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకని బ్రాహ్మణులు, పరివ్రాజకాచార్యులు ఉన్నటువంటి తేడా చెప్తున్నాడు. పరివ్రాజకాచార్యులు ఎవరంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. అందుకని వాళ్ళకి బ్రహ్మసత్యం తెలుసు, భగవంతుడు ఎవరో తెలుసు, ఆధ్యాత్మిక ప్రగతిని ఎలా పొందాలో తెలుసు. కానీ కర్మకాండకు సంబంధించినటువంటి విధి విభాగాల్లో చర్చించినటువంటి శ్లోకాలన్నీ కూడాను వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే కర్మకాండతోని ఆసక్తి లేని వాళ్ళు పరివ్రాజకాచార్యులు. భక్తియుక్తమైన సేవలో ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పరివ్రాజకాచార్యులు. కానీ బ్రాహ్మణులు వాళ్ళు కూడా వేదాలని అభ్యసిస్తారు. కానీ కర్మకాండలో వాళ్ళు ఏకాగ్రతను పెట్టి కర్మకాండకి సంబంధించిన వేదాన్ని అభ్యసిస్తారు కాబట్టి వాళ్ళు వేద కర్మలు, కర్మకాండకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్ని వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. అలా నిర్వర్తించే ప్రాసెస్‌లో వాళ్ళు ఏం చేస్తారు? వేదాలలో చెప్పినటువంటి శ్లోకాలన్నింటి కూడాను చాలా స్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండాను స్పష్టంగా వచించగలుగుతారు. కానీ ఆధ్యాత్మిక ప్రగతి కోసమని ఆశిస్తున్న వ్యక్తులు పరివ్రాజకాచార్యుడు వేదాలలోని ఆధ్యాత్మికతని స్వీకరించి దాన్ని ప్రజలకు ప్రబోధిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కర్మకాండకి సంబంధించిన ఈ శ్లోకాలన్నింటి కూడాను సరిగ్గా అసలు దాన్ని పట్టించుకోరు వాళ్ళు. అందుకని ఈ పరివ్రాజకాచార్యుల స్థితిలో ఉండి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్న వ్యక్తులకి కొందరికి ఈ వేద శాస్త్రాలకి సంబంధించినటువంటి కర్మకాండ విభాగంలోని శ్లోకాలను ఉచ్చరించడం కానీ, దాన్ని గుర్తుపెట్టుకొని ఉపయోగించడం కానీ రాకపోవచ్చు.
ఆ విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు చెప్పారంటే ప్రత్యేకమైన విధి విధానాలతో చెప్పారు. ఇప్పుడు మనము కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించి భక్తి ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు కానివ్వండి, అతనితో స్ఫూర్తిని పొందినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ భగవత్ ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడాను వైష్ణవులు. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. కానీ ఒక్కొక్కసారి మీరు కర్మకాండకి సంబంధించినటువంటి వేదాలలో కర్మకాండలో చెప్పినటువంటి శ్లోకాలనైతే వాళ్ళు చెప్పలేకపోవచ్చు. ఎందుకనంటే కర్మకాండ అనేటువంటిది భౌతిక జీవనంలో ఇంకా కొనసాగడానికి ఉపయోగించబడేటువంటి విభాగము. అది కూడా వేదాలలోని విభాగమే. అందులో సందేహం లేదు. కాకపోతే చైతన్యము అత్యంత ఉన్నత స్థితికి చేరినప్పుడు వ్యక్తులు భౌతిక జీవనంలో స్థిరపడి ఉన్నాడు కానీ సత్వగుణ సమూహతులై ఉన్నటువంటి వ్యక్తులు సత్వగుణము మరియు కొంతవరకు రజోగుణం కూడా ఉంటుంది. అలాంటి వ్యక్తులంతా కూడా ఏం చేస్తారు? వేదాలలో కర్మకాండలో తెలుపబడినటువంటి విధి విధానాల్ని పాటిస్తూ ఉంటారు. ఆ విధి విధానాన్ని పాటించడం ద్వారా ఏం జరుగుతుంది? కర్మబంధనంలో చిక్కుకొని ఉంటారు. వేదాల ప్రకారంగా కార్యక్రమాలు నిర్వర్తించిన ఆ కర్మల ఫలితాన్ని మనం అనుభవించాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. కానీ ఆ వేదాలలో చెప్పినటువంటి విధి విధానాల ప్రకారంగా కర్మలు చేయడానికి దోహదపడేటువంటి వ్యక్తులు బ్రాహ్మణులు. అది వాళ్ళ వృత్తిగా మారుతుంది. అది వృత్తిగా మారి జీవనోపాధికి ఆలంబన చేకూరుస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడాను ఈ కర్మకాండలో తెలియబడినటువంటి శ్లోకాలన్నిటిని కూడాను చక్కగా వల్లవేయగలుగుతారు. చక్కగా చెప్పగలుగుతారు. కానీ ఆ శ్లోకాలలోని భావంతో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు చాలా సార్లు. ఎందుకనంటే అది వాళ్ళకి జీవనోపాధి. కానీ పరివ్రాజకాచార్యుడు దానిలోని సారాన్ని గ్రహించి తదుపరి చేయవలసినటువంటి కార్యక్రమాల మీద మనసును కేంద్రీకరించి భగవద్భక్తికి, ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విభాగాన్ని స్వీకరించి దాన్ని ప్రజలలో ప్రచారం చేస్తూ ఉంటాడు. సో అందుకని ఈ ఇద్దరిని కూడాను దేనితో పోల్చారు అంటే వేదాలు మరియు పురాణాలతో పోలుస్తున్నారు ఇక్కడ. నిజానికి వేదాలు, పురాణాలు అన్నీ కూడా దేనికోసం నిర్దేశించబడ్డాయి? వేదేశ సర్వం అహమేవ వేదో. వేదాలన్నీ కూడాను నన్ను తెలుసుకోవడానికి నిర్దేశించబడ్డాయని భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. ఈ పురాణాలన్నీ కూడాను వేదాలకి అనుబంధ శాస్త్రాలు. అందుకని పురాణాలు ఎక్కడ కూడాను వేదాలని ప్రతిఘటించవు, లేకపోతే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండవు. కానీ వీటిలో వివరించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో రకరకాల విభాగాలు ఉన్నాయి వేదాల్లోనూ, పురాణాల్లోనూ. పురాణాలు నిజానికి ఏమిటంటే చారిత్రకమైనటువంటి సంఘటనలు. వేదాలు ఏమిటి? ధర్మశాస్త్రాలు. ఆ ధర్మశాస్త్రాలకు అనుగుణంగా జరిగినటువంటి చారిత్రక సంఘటనలు ఎక్కడైతే భగవంతుడి ద్వారానే చేయబడినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పురాణాలు ఇతిహాసాలుగా మనకు అందించబడ్డాయి. సామవేదము, అథర్వణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శ్వాస నుంచి ఉద్భవించాయని మనం చదువుకుంటాం. వేద మంత్రాలన్నీ కూడాను ప్రణవనాదంతో ఆరంభమవుతాయి. ప్రణవనాదము అంటే ఏమిటి? ఓంకారముతో ఆరంభమవుతుంది. ఓం అని మొదలెడతారు వేద మంత్రాలన్నీ కూడా. ఇవన్నీ కూడాను చక్కగా అభ్యసించి వాటిని శ్లోకాలన్నింటినీ కూడాను చక్కగా వెళ్ళవేయాలి అంటే కొంత అభ్యాసం చేయవలసిన అవసరం ఉంటుంది. దాన్ని ఎవరు చేస్తారు? బ్రాహ్మణులు ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రాహ్మణులు అని పిలువబడతారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు దానికి ఆకర్షితులు అవుతారు, దాన్ని నేర్చుకుంటారు, దాన్ని జీవనోపాధిగా మలుచుకుంటారు. మనము భగవద్గీతలో ఒకానొక సందర్భంలో మనకి ఎన్నో శ్లోకాలు దాంట్లో 7వ అధ్యాయంలో అనుకుంటాం. 7వ అధ్యాయమా? 7 లేకపోతే 12? 7వ అధ్యాయం యోగాభ్యాసాలు. 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో భగవంతుని యొక్క విభూతుల గురించి మనం చర్చించుకున్నప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటాము. భగవంతుడు ఏమని చెప్తున్నాడు? వేదశాస్త్రంలో ఓంకారాన్ని నేను అంటున్నాడు. ఆ విధంగా చూస్తే ఓంకారానికి
భగవంతుడికి శ్రీమద్ భాగవతానికి తేడా లేదు. కానీ వాటిని వినియోగించే పద్ధతిలో తేడా ఉంది. సో, పరివ్రాజకాచార్యులు దేని మీద ఆహ్, కేంద్రీకృతం చేస్తారు వాళ్ళ ప్రచారాన్ని? శ్రీమద్ భాగవతము. ఎందుకనంటే భాగవతము అమలం పురాణం. వేద శాస్త్రాల యొక్క భాష్యము, దాని సారాంశం అంతా కూడా శ్రీమద్ భాగవతంలో ఇవ్వబడింది కాబట్టి, పరివ్రాజకాచార్యులు అని పిలువబడే వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని ప్రజలకు అందజేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. సో, ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు కాబట్టి, పరివ్రాజకాచార్యులు బ్రాహ్మణులు, వేద మంత్రాలను అభ్యసించేటువంటి బ్రాహ్మణుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని అనుకోకూడదు. అది కాదు కూడాను. అని ఈ విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మరి ప్రత్యేకంగా వివరించి చెప్తున్నారిది. నిజానికి పరివ్రాజకాచార్యులకి ఈ కర్మకాండలో నిర్దేశించిన వేద మంత్రాల గురించి పెద్దగా విషయ పరిజ్ఞానం లేకున్నా కూడాను అది అవసరం అసలు దాన్ని వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే కర్మకాండకి చాలా విభిన్నంగా ఉంటారు. ఆధ్యాత్మిక ప్రగతిలో దృష్టిని కేంద్రీకరించిన వాళ్ళు. వేద మంత్రాలు ఓంకారం అనే ప్రణవనాదంతో మొదలవుతున్నాయి వేద మంత్రాలు. కర్మకాండలో అన్ని వేద మంత్రాలు కూడా ముఖ్యంగా కర్మకాండలో ఉన్నటువంటివి. అందుకనే చాలా ఉన్నతమైనవి. శ్రీమద్ భాగవతం కాదు అని ఇప్పుడు కూడా అనుకోకూడదు. భాగవతము ఈ అన్నింటి యొక్క సారాంశము. కర్మకాండలో ఉన్నటువంటి విధి విధానాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి ఎక్కడికి చేరుకోవాలి? మళ్ళీ భక్తి మార్గం వైపు చేరుకోవాలి. అందుకని కర్మకాండ అనేటువంటి నిర్దేశించబడింది. అనియమితమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలను నియంత్రించుకొని, ఉన్న కోరికలను తీర్చుకోవాలి. కానీ ఆ తీర్చుకునే పద్ధతి నియంత్రణతో కూడుకొని ఉండాలి అని నిర్దేశించబడింది కర్మకాండంలో. కర్మకాండంలో విశదీకరించబడింది. సో, అలాంటి శ్రీమద్ భాగవతంలో సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు సుఖదేవ గోస్వామి. అలాంటి సుఖదేవ గోస్వామితో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందినటువంటి సుఖదేవ గోస్వామి ద్వారా శ్రీమద్ భాగవతాన్ని విన్నటువంటి సూత గోస్వామిని ఆ భాగవతాన్ని తమకు వివరించి చెప్పమని నైమిషారణ్యంలో ఉమ్మికొనినటువంటి మునులంతా కూడాను అభ్యర్థిస్తున్నారు. సో, సూత గోస్వామి మనం ఇందాక చర్చించుకున్నట్టుగా వ్యాసదేవుని యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి స్థితిని వివరించి చెప్పాడు ముందుగా. ఎందుకనంటే శ్రీమద్ భాగవతము ఎవరిచే రచించబడింది? వ్యాసముని ద్వారా రచించబడింది. భౌతిక ప్రపంచంలో ఒక పుస్తక రూపంలో భాగవత కథని మనకు అందించిన వాళ్ళు వ్యాసదేవుడు. అందుకని వ్యాసదేవుని యొక్క స్థితి గురించి, అతను ఎలా ఆవిర్భవించారో అనే విషయాన్ని గురించి సూత గోస్వామి ముందుగా శౌనకాది ఋషులకు విన్నవించి చెప్తున్నాడు. చూడండి, అది పరంపరాగతంగా భగవంతుడు ఈ పరిజ్ఞానాన్ని మనకి అందింపజేస్తున్నాడు. ఈ పరంపర అనేటువంటిది గురు పరంపర గురించి మనం మాట్లాడుతుంది. ఈ పరంపరాగతంగా స్వీకరించడం ద్వారా సరైన జ్ఞానాన్ని సరైన విధిగా సరిగ్గా అర్థం చేసుకుంటూ మనం దాన్ని స్వీకరించగలుగుతాం. పరంపర ద్వారా రాని జ్ఞానం ఏదైతే ఉంటుందో దానిలో సంపూర్ణత ఉండదు కూడాను. ఎందుకంటే పరంపర ద్వారా కాకుండా మన మనసుకు తోచిన విధంగా దాన్ని అర్థం చేసుకుని వివరించి చెప్పినప్పుడు అది సంపూర్ణంగా అర్థం చేసుకోలేము మనం. ఇది ఆధ్యాత్మికమైనది, ట్రాన్సెండెంటల్, అలౌకికమైనది. అందుకని మన ఇంద్రియాలతో ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని చెప్పలేము. అందుకని ఈ పరిజ్ఞానాన్ని స్వీకరిస్తున్నప్పుడు మనకి పలుచోట్ల మనం మీద చదువుకున్నాము శ్రీమద్ భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో కూడాను. ఏమిటంటే దీన్ని పరంపరాగతంగా వస్తున్నది. గురు పరంపర ద్వారా వస్తున్నటువంటి వ్యక్తుల నుంచి ఈ పరిజ్ఞానాన్ని మనం స్వీకరించాలి. అందుకని శౌనకాది మునులందరూ కూడాను అక్కడ సూత గోస్వామిని దీన్ని అభ్యర్థిస్తున్నాడు. ఎందుకంటే సూత గోస్వామి సుఖదేవ గోస్వామి ద్వారా ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకున్నారు కాబట్టి గురు పరంపరలో స్థిరపడి ఉన్నారు. సూత గోస్వామి గురువు ఎవరు అని చెప్పుకోవచ్చు ఇక్కడ? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి యొక్క గురువు తన తండ్రి అయినటువంటి వ్యాసదేవుడు. వ్యాసదేవుని యొక్క గురువు నారదుడు. నారదుడి యొక్క గురువు ఆయన తండ్రి అయినటువంటి బ్రహ్మ. బ్రహ్మ యొక్క గురువు. బ్రహ్మకి ఎలా వచ్చింది పరిజ్ఞానం అంతా కూడాను? స్వయం నారాయణుడి ద్వారా, శ్రీకృష్ణుడి ద్వారా అది హృదయంలోనే ప్రకటితం చేయబడింది బ్రహ్మకి.
పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి భగవంతుడు బ్రహ్మకి తేనే హృదయ కవయో బ్రహ్మ, తేనే బ్రహ్మ హృదయ. ఈ పరిజ్ఞానం అంతా కూడాను బ్రహ్మ యొక్క హృదయంలో భగవంతుడే ప్రకటితం చేశాడు. తద్వారా ఈ పరిజ్ఞానం అంతా కూడా ఎలా వస్తుంది మరి? భగవంతుడు నుంచి, శ్రీకృష్ణుడి నుంచి అలా వస్తుంది. అలా బ్రహ్మకి, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదుడి నుంచి వ్యాసుడికి, వ్యాసుడి నుంచి మనకి పుస్తక రూపంలో ఇచ్చారు. మళ్ళీ వ్యాసదేవుడి నుంచి పుస్తక రూపంలో అది ప్రభావితమైనది చెప్పబడడానికి మూల కారణం ఎవరు అంటే సుఖదేవ గోస్వామి, దాని తర్వాత సూత గోస్వామి. మనం శ్రీమద్ భాగవతం ఇప్పుడు అభ్యసిస్తున్నప్పుడు కొన్ని చోట్ల సూత ఉవాచ అని వస్తుంది. కొన్ని చోట్ల సుఖదేవ గోస్వామి ఉవాచ కూడా వస్తుంది. సుఖదేవ గోస్వామి కొన్నిసార్లు పరీక్షిత్ ఉవాచ కూడా వస్తుంది. అంటే ఇక్కడ సూత గోస్వామి దాన్ని వివరించి చెబుతూ తాను చెబుతున్నాడు. ఒక్కొక్కసారి రిఫరింగ్ అంటే వాళ్ళని పరీక్షిత్ మహారాజ్ ఏమడిగాడు? పరీక్షిత్ మహారాజ్ ఇలా అన్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఏమని చెప్పాడు? సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా చెప్పాడు అని చెప్తున్నాడు. ఆ విషయాన్ని వివరించినప్పుడు మనకి ఈ పరీక్షిత్ మహారాజు ఉవాచ అని కానీ, లేకపోతే సుఖదేవ్ గోస్వామి ఉవాచ అని కూడా రావచ్చు. కానీ మళ్ళీ ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకొని దాన్ని వివరించి చెప్తున్నాడో మళ్ళీ ఆ విషయాన్ని విశదీకరించినప్పుడు మనకి శ్లోకంలో సూత ఉవాచ అంటే సూత గోస్వామి చెప్తున్నాడు అని వస్తుంది. సో మనకిది స్పష్టంగా అర్థమైందనుకోండి. ఈ ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరుగుతుంది, దేని గురించి జరుగుతుంది అనుకోండి. ఒక 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 మెంటల్ ఇమేజ్ మనకి ఒక మానసికంగా అది ఓకే. అది అవగతం చేసుకోవడానికి సులభతరం అవుతుంది. అందుకని దీన్ని ఇక్కడ మనము ఇంత క్షుణ్ణంగా చర్చించుకున్నాం. సో ఈ 2 శ్లోకాల్లో కూడాను నిన్న మనం ఎక్కువగా దాని గురించి విశదీకరించి మాట్లాడుకోలేదు. నిన్న దాంట్లో కానీ, ఈ రోజు కానీ ఎవరికైనా ఏమైనా సందేహాలు గాని, క్వెషన్స్, కామెంట్స్ ఏమైనా ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?